70 ఏళ్ల ముసలోడు భార్యా పిల్లలు పిచ్చోడని వదిలేసిపోయారు. కానీ పిచ్చోడిని వెతుక్కుంటూ వచ్చిన సీఎం. ఏంటి, పిచ్చోడిని వెతుక్కుంటూ సీఎం రావడమేంటని షాక్ అయ్యారా? అవును, పిచ్చోడని ఆ వృద్ధుణ్ణి తిట్టిన వాళ్లే ఇప్పుడు ఆయన వల్ల సొంత ఊళ్ళో సంతోషంగా బ్రతుకుతున్నారు. అసలు ఆ పిచ్చోడి కథేంటో తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్. ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. బీహార్ గయా జిల్లాలోని కోతిల్వా అనే ఓ చిన్న పేద కుగ్రామం ఉంటుంది. దాదాపు 750 మంది నివసిస్తున్న ఆ గ్రామం గయా నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు అందరూ మట్టి గుడిసెల్లోనే నివసిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డు కూడా లేదు. ఎర్రటి నేలలతో బంజరు భూమిని కప్పేసిన రాళ్లు, తక్కువ నీటితో పండే పప్పులు, మొక్కజొన్నల పంటలు మాత్రమే కనిపిస్తాయి ఆ గ్రామంలో. కానీ ఆ ఊరికి వానలు తప్ప మరో నీటి వనరు లేదు. కేవలం తాగటానికి తవ్వుకున్న 2 బావులు తప్ప సాగుకు సరిపోని నీరుండటంతో పంటలపై ఆధారపడి బ్రతకటం ఆ ఊరి జనాలకు చాలా కష్టంగా గడిచేది. అయితే ఆ ఊరికి చెందిన లౌంగి భుయా అనే వృద్ధుడికి కూడా కొంచెం భూమి ఉంది. నీరు లేక, వ్యవసాయం చేయలేక ఊరి జనాలు దగ్గరున్న పట్టణాలకి వలస వెళ్లి దొరికిన పని చేసుకోవటం మొదలుపెట్టారు. అలాగే ఒకరి తర్వాత ఒకరు ఊరి జనాలంతా వెళ్తూనే ఉన్నారు. కానీ భూయా మాత్రం ఆ పని చేయలేదు. ఓ భార్య కూడా ఊరందరితో పాటు మనం కూడా పట్టణం వెళ్లి కూలి పనైనా చేసుకుని బ్రతకొచ్చు అని ఎంతగానో చెప్పి చూసింది. కానీ భూయా మాత్రం ఓ గడ్డపార, ఓ అంచె చేత పట్టుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు. ఎటుపోతున్నావని అడిగింది అతని భార్య. ఈ ఊరికి నీరు తీసుకురావడానికి అని చెప్పి అక్కడికి వచ్చేసిన భూయా మాటలు విని అతని భార్యకు ఏం అర్థం కాలేదు. దాంతో భర్త వెనకాలే వెళ్ళింది భార్య కూడా. ఊరికి ఆనుకుని ఉన్న బంగేతా కొండల వైపు వెళ్లాడు భూయా. భుజం మీద ఉన్న గడ్డపార నేలలో గుచ్చి కండువా తీసి నడుముకు బిగించి కట్టి గడ్డపారను చేత్తో పట్టి తవ్వడం మొదలు పెట్టాడు. కానీ అక్కడ జరుగుతుందేంటో అతని భార్యకు అర్థం కాలేదు. దగ్గరకెళ్లి ఏం చేస్తున్నావని అడిగింది భార్య. మన గ్రామానికి నీరు కావాలంటే కాలువ కావాలి, అందుకే ఇక్కడ నుండి కాలువ తవ్వి ఊరికి నీటిని రప్పిస్తా అని చెప్పి తవ్వడం మొదలు పెట్టాడు. అతని మాటలకు భార్య పిచ్చిదైపోయింది. దగ్గర చెరువులు లేవు, ఎలాంటి ఒర్రెలు కాలువలు లేవు, ఎలా నీరు తెస్తాడు అని మతిపోయింది. అదంతా జరగని పని, నీతో అది సాధ్యం కాదని ఎంత చెప్పినా వినకుండా భూయా మాత్రం తవ్వడం ఆపలేదు. కొన్ని రోజులు తవ్వుతూ తవ్వుతూ గ్రామం దగ్గరకు చేరుకున్నాడు. అతన్ని చూసిన గ్రామస్తులు హేళన చేశారు. పిచ్చి పట్టిందని అవమానించేవారు. భార్య, కొడుకు కూడా భూయాను నమ్మలేదు. ఎంత చెప్పినా వినకుండా ప్రతిరోజు కాలువ తవ్వటానికి బయలుదేరేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎంత చెప్పినా వినడం లేదని అన్నం పెట్టడం కూడా మానేసింది అతని భార్య. అయినా ఆగలేదు. దుంపలు తింటూ తవ్వేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో నిజంగానే భర్తకు పిచ్చి పట్టిందేమో అనుకుంది అతని భార్య. కొన్నిసార్లైతే భూత వైద్యం చేసేందుకు గ్రామ వైద్యుల వద్దకు కూడా తీసుకెళ్లారట. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. అతని 4 కుమారుల్లో 3 పని కోసం ఇతర నగరాలకు వలస వెళ్లారు. కానీ ఇక్కడ భూయా మాత్రం ఏళ్లకు ఏళ్లు విరామం లేకుండా నీటి కోసం కాలువ తవ్వుతూనే ఉన్నాడు. ఋతుపవనాల వల్ల బంగేతా కొండల్లోని అనేక వాగులు నిండాయని, వాటిని గ్రామానికి మళ్లించవచ్చని తెలుసుకున్నాడు. కొన్నేళ్లుగా భూయా ప్రతిరోజు కొండలను తవ్వటానికి బయలుదేరాడు. అయితే దశరథ్ మంచి గురించి కూడా తెలుసుకున్నాడు భూయా. 20 ఏళ్లు కష్టపడి కొండను 2గా చీల్చి రోడ్డు నిర్మించినప్పుడు నేనెందుకు నా గ్రామానికి నీరు తీసుకురాలేను అని భూయాని నీతో సాధ్యం కాదని చెప్పిన ప్రతి ఒక్కరికి మంచి కథ గురించి చెప్పేవాడు. అయితే ఓ రోజు స్థానిక జర్నలిస్టు ఆ ఊరికి రహదారిని నిర్మించడం గురించి కథనాన్ని కవర్ చేయడానికి గ్రామానికి వెళ్లగా భూయా తవ్వుతున్న కాలువ గురించి విని భూయా దగ్గరకు వెళ్లి తాను తవ్విన కాలువను చూపించగలవా అని అడిగాడు. అప్పటికి దాదాపు 30 ఏళ్ల పాటు ఒంటరిగా కష్టపడి అతను నీటిపారుదల కోసం భూయా తవ్విన భూయా మైనర్ కాలువ గురించి స్థానిక హిందీ వార్తాపత్రికల్లో ప్రకాష్ కథ ప్రచురించబడిన వెంటనే జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు భూయాను కలిసేందుకు గ్రామానికి తరలి రావడంతో కోటిల్వా హాట్స్పాట్ గా మారింది. 3 కిలోమీటర్ల పొడవున కాలువను తవ్వగలిగాడు. కానీ దానిని కోతిల్వా వరకు పైకి తీసుకురాలేకపోయాడు. గ్రామం నుండి 1 కిలోమీటర్ దూరంలోనే త్రవ్వడం ఆపవలసి వచ్చింది. అతని ప్రయత్నాల గురించి వార్తలు వ్యాపించడంతో బీహార్ రాష్ట్ర నీటి మంత్రి సంజయ్ ఝా దాని గురించి తెలుసుకున్నారు. మరియు భూయా గ్రామం వరకు కాలువను పొడిగించాలని ఆదేశించారు. జితన్ రామ్ మాంఝీ గ్రామాన్ని సందర్శించి భారత రాష్ట్రపతిచే గుర్తింపు పొందుతానని భూయాకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు భూయా పిచ్చివాడని హేళన చేసిన ఆ గ్రామస్తులే, రాజకీయ నాయకులు కూడా కదిలి రావడంతో భూయాను అప్పుడు నమ్మారు. మాజీ సీఎంను కలిసిన అక్కడ
గ్రామస్తులు మాజీ సీఎంను ఆసుపత్రి మరియు రోడ్డు నిర్మించి భూయా పేరు పెట్టాలని కోరారు. అదే సాయంత్రం భూయా తెల్లటి కుర్తా మరియు చేతిలో పువ్వులతో ధోతీ ధరించి గయాలోని ఒక షోరూమ్ కి వెళ్లాడు. అక్కడ బెలూన్స్ తో అలంకరించబడిన ట్రాక్టర్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆటో దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నుండి బహుమతిగా భూయా కోసం సిద్ధం చేసి ఉంది. అతను నీటిపారుదల కాలువను తవ్విన తర్వాత భూయా ఇప్పుడు ట్రాక్టర్ ను సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడని స్థానిక జర్నలిస్టు ట్వీట్ల ద్వారా విన్నాడు. అందువల్ల ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ ను భూయాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటి వరకు పిచ్చివాడని అన్నం కూడా పెట్టని తన కుటుంబం భూయాకు దక్కిన గౌరవంతో పొంగిపోయింది. ఏదేమైనప్పటికీ నీలో మంచి చేయాలనే సంకల్పం బలంగా ఉంటే పంచభూతాలు నిన్ను ప్రపంచానికి పరిచయం చేసి ప్రతి ఒక్కరూ సహాయపడేలా చేస్తాయి అనడానికి ఈ భూయా నిజ జీవిత కథ మంచి ఉదాహరణ. అంతులేని పట్టుదల, అవమానాలు, ఆకలి, వదిలేసిన కుటుంబం అన్నీ భరించుకొని లక్ష్యంపైనే ధ్యాస పెట్టి పోరాడిన భూయా స్టోరీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో వీడియోలో మరో స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ కూడా చూసేయండి.